నడిగూడెం మండలం రామచంద్రాపురం గ్రామం వద్ద సాగర్ ఎడమ కాలువకు గండి పడటంతో అలాగే కొన్ని సాగుతున్న వరద ఉధృతిని పరిశీలించడానికి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మరియు జిల్లా అధికారులు చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ భారత వాతావరణ శాఖ సూచనల మేరకు తెలంగాణ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ దురదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్రంలోనే కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాలలో అత్యధిక వర్షపాత నమోదు అయి 2 ప్రాణాలు కోల్పోవడం, చాలా మంది ఇళ్లలో వరద నీరు చేరడం బాధాకరం. వీటన్నిటికీ కలిపి రీఫిల్ చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా వరద ఉధృతి కొంచెం తగ్గిన తర్వాత వారం రోజుల్లో ఎడమ కాలువ మరమ్మతుల పనులు చేపట్టి ఈ కాలువ దగ్గర ఉన్న బ్రిడ్జి క్లోజ్ చేస్తాం. అలాగే రాష్ట్ర ప్రజలంతా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఉత్తమ్ సూచించారు. ఇప్పిస్తా అని చెప్పి కూడా మనం చేస్తాం. గండి పూడ్చడానికి ఎన్ని రోజులు పడుతుంది సార్? జనరల్గా లెఫ్ట్ కెనాల్ ఆగిపోయినాయి కదా, వాటర్ పూడ్చడానికి. సరే, ఇప్పుడు ఎమర్జెన్సీ ఏం లేదు, నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. అటు ఇప్పుడు సూర్యాపేట సిఈ గారు చెప్పే అంచనాల మేరకు వారం రోజుల్లో గండి పూడ్చని చెప్పి చెప్పడం జరుగుతుంది. సార్, జిల్లా వ్యాప్తంగా ఎంత అంచనా వేస్తారు సార్? పంట నష్టం అన్ని వేల ఎకరాలు. ఇప్పుడు నిన్ననే కదా, మొన్ననే కదా భారీ వర్షాలు అయింది. ఇప్పుడు నిన్న పూర్తిగా ఈ రిలీఫ్ మెజర్స్ మీదనే ఉన్నాము. రేపు ఎల్లుండి ఎన్యూమరేషన్ చేసి ఎంత నష్టం జరిగితే అంత నష్టపరిహారం ఇప్పిస్తామని చెప్పి మాకు